హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ నవ్య. మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వరలక్ష్మి వ్రతం కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాము. ఇంకా డెకార్ ఐటమ్స్ అవన్నీ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా పూజకి కూడా కావాల్సినవి అండ్ కొన్ని డిఐవైస్ అయితే చేశాను. నేను ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట. అవన్నీ అయితే చాలా జాగ్రత్తగా అండ్ వరలక్ష్మి అమ్మవారికి కూడా జ్యువెలరీ ఏం పెడతామో అవన్నీ అయితే ముందుగానే తీసేసుకున్నాము, నెక్స్ట్కి కంగారు లేకుండా. అండ్ ఈవినింగ్ అయితే మేము ఇలా పూజకి కావాల్సినవి అవన్నీ అయితే పసుపు వాటర్లో వేసి కడిగేసాం అనమాట. ఇంకా చిట్టి గాజులలా సిల్వర్ ఫ్లవర్స్ కూడా అవన్నీ అయితే ఇంకా క్లాత్ మీద అయితే వేసి డ్రై చేసామన్నమాట. ముందు రోజు ఈవినింగే, మళ్ళీ మార్నింగే ఇవన్నీ అవ్వవని ఇంకా ఇలా కుందులు కూడా అయితే వాష్ చేసేసాము. అండ్ వన్ లక్కీ థింగ్ ఏంటంటే మాకు ఫ్లవర్స్ అయితే దొరికాయి అన్నమాట మా ఇంటి దగ్గరలోనే. చాలా కష్టపడ్డాం కోయడానికి అయితే, బికాస్ చాలా పైకి అయితే ఉన్నాయి. అట్లీస్ట్ ఒక్కటైనా పెట్టాలన్నట్టు అయితే ఇవన్నీ తీసుకొచ్చాము. బట్ ఇందులో అయితే 2 చాలా బాగున్నాయి. ఇంకా ఇవన్నీ అయితే పూజకి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా డెకోర్ అవన్నీ కూడా, ఇంకా డెకోర్ వీడియో అయితే లాస్ట్ వీడియోలో అయితే ఆల్రెడీ షేర్ చేశాను, నేను ఎలా డెకరేట్ చేశాను అదంతా కూడా. అండ్ చాలా సింపుల్గా ఎలిగెంట్గా వచ్చింది. డెకోర్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఫైనల్ అవుట్పుట్. ఇంకా అమ్మవారిని పెట్టడానికి అయితే ఇలా ఫస్ట్ ఇలా బాక్స్ మీద అయితే పెడదాం అనేసి అనుకున్నా, కార్డ్బోర్డ్ బాక్స్ మీద అయితే. కాకపోతే అది చాలా హైట్ అయిపోతుంది అనిపించి ఇంకా స్టూల్ అయితే వేసాను. ఇంకా ఈ బనానా ట్రీస్ అయితే డిఐవై చేశాను, అవి కూడా సెట్ చేసుకుంటున్నాయి. ఇంకా ఇలా రెడ్ కలర్ క్లాత్ వేసి ఇలా పీట కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఈ స్టూల్ పైన అయితే అమ్మవారిని రెడీ చేద్దాం అనేసి అనుకుంటున్నాం. సో ఆ స్టూల్ అయితే వేసి ఇంకా ఇలా బనానా ట్రీస్ కూడా పెట్టి చూస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారిని రెడీ చేయడానికి ఇలా మేము 2 బిందెలు అయితే తీసుకుని దానికి ఒక స్టిక్ అయితే ఇలా తాడుతో కట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా శారీ డ్రేపింగ్ కుచ్చులు అవన్నీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా శారీ కట్టడం అయితే కొంచెం సింపుల్గానే అయ్యిందని చెప్పాలి, బికాస్ ముందుగానే ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాం కదా, సో ఈజీగా అయితే అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ ఇవన్నీ అయితే పెడదాం అనుకుంటున్నాం. సో ఇక్కడ మా మమ్మీ వచ్చేసి ఇలా బ్లౌజ్ కింద వచ్చేసి బ్లౌజ్ పీస్నే ఇలా హ్యాండ్స్కి వచ్చేసి రోల్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పిన్ అయితే పెట్టేసాం గాయస్. ఇంకా బ్లౌజ్ పీస్ కొంచెం ఉంటే ఆ బ్లౌజ్ పీస్ని మేము ఇలా అయితే బ్లౌజ్ కింద పెట్టేసాము. ఇంకా సెట్ చేయాలి. ఇంకా బ్యాక్ సైడ్ టైట్ చేసి పిన్స్ అయితే పెట్టేసాము. ఇంకా శారీ డ్రేపింగ్ అయితే చేసేసి ఇంకా హ్యాండ్స్ ఇవన్నీ అయితే పెట్టేసాము, లెగ్స్ కూడా. ఇంకా వడ్డానం అయితే ఇలా నేను ఇంట్లోనే తయారు చేసింది ఉంటే అది కూడా పెట్టేశాను. ఇంకా శారీ కట్టగానే చాలా బాగా అయితే అండ్ కలర్ కాంబినేషన్ శారీకి అండ్ బ్యాక్ డ్రాప్కి కూడా చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఇంకా బాగా అట్రాక్టివ్గా అనిపించారనమాట అమ్మవారు. అండ్ ఇంకా వచ్చేసి కొబ్బరికాయ కూడా పెట్టేసాము. ఇంకా కొబ్బరికాయ పెట్టేసి ఇలా స్టాండ్ పెడదాం అనేసి అనుకున్నాం. బట్ ఈ స్టాండ్ కవర్ చేయడానికి చాలా కష్టపడాలని చెప్పేసి స్టాండ్ అయితే తీసేసాము. ఇంకా ఫేస్ కట్టేసిన తర్వాత ఇలా జడ కూడా పెడదాము అనేసి అనుకున్నా. దానికంటే ముందు ఈ గజమాలు అయితే పెడదాం అనేసి అనుకున్నాము. బట్ ఇవైతే నేను ఒక స్టాండ్ పెట్టాను కదా, అది మాత్రం కవర్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా అయితే తీసేసామన్నమాట. ఇంకా బ్యాంగిల్స్ కూడా వేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంత జ్యువెలరీ అయితే తీసాను నేను సెట్ చేయడానికి. ఇంకా బ్యాంగిల్స్ అయితే అమ్మవారికి అయితే ఇలా వేద్దాం అనేసి అనుకున్నాను. అండ్ జ్యువెలరీ అయితే నా దగ్గర సీజెడ్ ఉంది, సో ఇవైతే వేసేసాను అనమాట, షార్ట్ లాంగ్. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే సెట్ అవ్వలేదు, తర్వాత మళ్ళీ ఇంకా ఈ స్టడ్స్ ఉంటే అవి పెట్టేసి అమ్మవారి ఫోటోకి వచ్చేసి ఒక చైన్ ఇంకా కాసుల పేరు
చిట్టుగాజుల మాల అయితే వేసాను. ఇంకా లోటస్ వచ్చేసి ఇది ఫోమ్ షీట్ అయితే చేశాననమాట. అది కూడా పెట్టేసుకున్నా. అండ్ పూజ దగ్గర కావాల్సిన జర్మన్ సిల్వర్ అవన్నీ అయితే వాష్ చేసేసి ఇలా పూజ దగ్గర పెట్టేసుకున్నాను. పూజ దగ్గర కావాల్సినవన్నీ అయితే ఇంకా అరేంజ్ చేయాలి. ముందు రోజే నేను ఇలా అయితే తులసికోట దగ్గర పెట్టడానికి రెడీ చేసుకుంటున్నా. మార్నింగ్ కంగారు లేకుండా ఇంకా బోర్డు రాద్దామనేసి అనుకుంటున్నాను. లక్ష్మీ రథం అలా వచ్చేట్టుగా. ఇంకా ముందు రోజు నైట్ ఇలా మామిడాకులు కూడా కట్టేసుకున్నాము. నా దగ్గర ఆర్టిఫిషియల్ దండలు ఉంటే అవి కూడా పెట్టేసుకున్నాను. లోపల డోర్స్కి వచ్చేసి ఇలా కలశంతో వచ్చేసి రీసెంట్గా తీసుకున్న వీడియో కూడా షేర్ చేశాను. మామిడాకులు వచ్చేసి అలా సింపుల్గా పెట్టుకున్నా. నా దగ్గర ఇలాంటి ఆర్టిఫిషియల్ది దండు కూడా ఉంటే అది కూడా పెట్టేశాను. ఇంకో డోర్కి వచ్చేసి ఇలా పెట్టాను. శనగలు కూడా ముందు రోజు ఇలా నానబెట్టేసి ఇంకా పూజ ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్